హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మేము ద్వారకా తిరుమల విజిట్ చేసిన తర్వాత అక్కడ నుండి మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని విజిట్ చేశాము. హనుమంతుడు మద్ది క్షేత్రంలో తెల్ల మద్ది వృక్షపు త్వరలో వెలిసిన దైవం. ఈ దేవాలయం బైనేరు నది తీరంలో ఎర్రకాలువ డ్యాముకు సమీపంలో ఉంది. మద్ది చెట్టే గర్భాలయానికి గోపురంగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. సీతా అన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్ని, బుద్ధిబలాన్ని ప్రత్యక్షంగా చూసిన రావణుని సైన్యంలోని మధ్యుడు అనే అసురుడు స్వామి భక్తుడయ్యాడు. నిత్యం ఆంజనేయ సుతుడినే ఆరాధిస్తూ జీవనం సాగించేవాడు. శత్రుపక్షంలో ఉన్నందువలన స్వామిని నేరుగా దర్శించే భాగ్యం అతడికి లేకపోయింది. వచ్చే జన్మలోనైనా సాక్షాత్కారం పొందాలన్న ఉద్దేశంతో హనుమాన్ సేనకు ఎదిరిల్లి మాద్యుడి వీరమరణం పొందాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ అంశతోనే కలియుగంలో మాద్యుడు జన్మించాడని, అతడిని అనుగ్రహించేందుకే మధ్యవృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించాడని ప్రతిది. ఓ భక్తురాలి స్వప్నంలో సాక్షాత్కారమైన ఆంజనేయుడు మద్ది చెట్టు త్వరలో ఉన్న తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడంట. దీంతో చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఆంజనేయ స్వామి రాతి విగ్రహం కనిపించిందంట. అలా సామాన్య శకం 1166వ సంవత్సరంలో ఆ ఊరి వారికి స్వామి మొదటి దర్శనం లభించిందని పూర్వీకులు చెబుతున్నారు. తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు. తరువాత 1978వ సంవత్సరంలో పూర్తిస్థాయి ఆలయాన్ని నిర్మించారు. అయితే మాధ్యుడే మద్ది చెట్టుగా వెలిశాడన్న నమ్మకంతో ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేశారు. తీరని కోరికలున్నవారు, పలు సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రధాన మండపం చుట్టూ తొలుత 21 ప్రదక్షిణలు చేసి తమ మనసులోని కోరికలు తీరాలని మొక్కుకుంటారు. అవి నెరవేరిన తరువాత మళ్ళీ 108 ప్రదక్షిణలు చేసి స్వామికి మొక్కు చెల్లించుకుంటారు. మద్ది క్షేత్రంలో హనుమాన్ జయంతి వేడుకలను 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆది సోమవారాల్లో భక్తులతో సామూహిక హనుమత్ కళ్యాణాలు, లక్ష్మీ కుంకుమార్చనలు జరుపుతారు. కార్తీక మాసం నెల రోజులు ఈ క్షేత్రం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో స్వామికి 1,00,000 తమలపాకులతో ఆకుపూజ నిర్వహిస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో మద్ది ఆంజనేయ స్వామికి నిత్య పూజలు, అభిషేకాలను వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి శనివారం స్వామివారి మూల విరాటకు పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా జరుపుతారు. ప్రతి నెల స్వామి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రంలో సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే నక్షత్రవనం, రాశివనం ఉండడం ఒక విశిష్టత. ఈ నక్షత్రవనం, రాశివనంలను పెంచే చెట్లు చాలా ఉపయోగాలను కలిగిస్తాయి. వచ్చిన భక్తులు తమ నక్షత్రాలు, రాశులకు అనుగుణంగా రాశివనంలోని నక్షత్రవనం నాటిన చెట్లు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది నక్షత్రవనం. రేవతి నక్షత్రం విప్ప చెట్టు ప్రదక్షిణ 3, ఫలితం సద్బుద్ధి. ఉత్తరాషాఢ నక్షత్రం పనస చెట్టు ప్రదక్షిణ 4, ఫలితం ఆర్థిక అభివృద్ధి. పూర్వాషాఢ నక్షత్రం చింత చెట్టు ప్రదక్షిణ 2, ఫలితం శత్రుహారం. హస్తా నక్షత్రం సన్నజాజి చెట్టు ప్రదక్షిణ 5, సమస్త సమస్యల నుండి విముక్తి. చిత్తా నక్షత్రం మారేడు చెట్టు ప్రదక్షిణ 1, ఫలితం లక్ష్మీప్రసాదం. జ్యేష్ఠ నక్షత్రం పోక చెట్టు ప్రదక్షిణ 3, రాజ్యప్రాప్తి ఫలితం. ధనిష్ఠ నక్షత్రం జమ్మి చెట్టు ప్రదక్షిణ 3, సంతాన వృద్ధి ఫలితం. ఉత్తరాభాద నక్షత్రం వేప చెట్టు ప్రదక్షిణ 2, విదేశీయ ప్రాప్తి. మోకా నక్షత్రం మర్రి చెట్టు ప్రదక్షిణ 5, ఫలితం సర్వకార్య జయం. శ్రావణ నక్షత్రం గంగరావి చెట్టు ప్రదక్షిణ 3, ఫలితం సర్వకార్య జయం. మూలా నక్షత్రం వెగిసి చెట్టు ప్రదక్షిణ 8, ఫలితం దృష్టి దోష నివారణ. పూర్వభాద్ర నక్షత్రం మామిడి చెట్టు ప్రదక్షిణ 2, ఫలితం వృత్తి, ఉద్యోగ అభివృద్ధి, విదేశీ ప్రాప్తి. అనురాధ నక్షత్రం పనస చెట్టు ప్రదక్షిణ 3, ఫలితం రోగహారం. విశాఖ నక్షత్రం వెలగ చెట్టు ప్రదక్షిణ 5, సర్వ విఘ్న నివారణ ఫలితం.
స్వాతి నక్షత్రం తెల్ల మద్ది చెట్టు ప్రదక్షిణ 1 విద్యావృద్ధి. ఉత్తర నక్షత్రం రేగు చెట్టు ప్రదక్షిణ 2 ఫలితం స్నేహవృద్ధి. కృతికా నక్షత్రం ఔదంబరం చెట్టు ప్రదక్షిణలు 6 లలిత కళలు కవిత్వం శిల్ప. పుబ్బా నక్షత్రం మోదుగ చెట్టు ప్రదక్షిణ 2 సంతాన ప్రాప్తి. ఆశ్లేష నక్షత్రం సంపంగ చెట్టు ప్రదక్షిణలు 6 ఫలితం దారిద్ర్య నాశనం. పుష్యమి నక్షత్రం రావి చెట్టు ప్రదక్షిణలు 3 ఫలితం సంతాన ప్రాప్తి. రోహిణి నక్షత్రం నేరుడి చెట్టు ప్రదక్షిణలు 5 వ్యవసాయం వృత్తిలో ఉద్యోగోన్నతి. ఆరుద్ర నక్షత్రం చింత చెట్టు ప్రదక్షిణ 1 ఆర్థిక పరమైన చిక్కుల నుండి బయటపడడం ఫలితం. పునర్వసు నక్షత్రం గంధరి చెట్టు ప్రదక్షిణలు 5 జటిల సమస్యలు వచ్చినప్పుడు చాకచక్యంతో బయటపడడానికి ఉపయోగపడుతుంది ఫలితం. మృగశిర నక్షత్రం మారేడు చెట్టు ప్రదక్షిణలు 3 ఫలితం అష్టైశ్వర్యాభివృద్ధి. ఇప్పుడు మీరు చూస్తున్నది రాశి వనము. వృషభ రాశి ఏడాకులు పాయ ప్రదక్షిణలు 9 ఫలితం వివాహ ప్రాప్తి. మేషరాశి ఎర్రచందం ప్రదక్షిణలు 3 ఫలితం రుణశత్రు విముక్తి. మిథున రాశి పనస చెట్టు ప్రదక్షిణలు 7 సద్బుద్ధి ఉద్యోగ జయం ఫలితం. కన్యారాశి మామిడి చెట్టు ప్రదక్షిణలు 7 ఫలితం వ్యాపార వృద్ధి. తులారాశి పోగల చెట్టు ప్రదక్షిణ 9 ఫలితం అన్యోన్య దాంపత్యం. కర్కట రాశి మోదుగ చెట్టు ప్రదక్షిణలు 10 ఫలితం సర్వకార్యసిద్ధి. కుంభరాశి జమ్మి చెట్టు ప్రదక్షిణ 3 శత్రునాశనం ఫలితం. ధనురాశి రావి చెట్టు ప్రదక్షిణలు 5 ఫలితం సంతాన ప్రాప్తి. మీనారాశి మర్రి చెట్టు ప్రదక్షిణలు 5 ఫలితం సర్వసంపదలు. శతభిష నక్షత్రం చండ చెట్టు ప్రదక్షిణలు 3 ఫలితము రుణదోషాహారం. ఈ ఆలయ ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నాడు. ఆంజనేయుని పూజించిన భక్తులు శ్రీనివాసుని దర్శిస్తుంటారు. స్వామివారిని ఫోటో తీయొద్దని చెప్పేసి ఇక్కడ బోర్డు పెట్టారండి. ఈవినింగ్ అయ్యేసరికి భక్తులు వస్తూ ఉన్నారండి. చాలా రద్దీ పెరుగుతుంది గుడిలో. స్వామివారి సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏలూరు నుండి 50 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి ప్రతి గంటకు బస్సు ఉంటుంది. జంగారెడ్డిగూడెం 3 కిలోమీటర్ల దూరం, ఆటోలో సులభంగా చేరుకోవచ్చు. దూరభారాల నుంచి వచ్చే భక్తుల కోసం విశాలమైన మండపం, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్షేత్రంలో నిత్య అన్నదానం జరుగుతుంది.
స్వామివారి దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చాక ఇక్కడ బయట స్వామివారికి సంబంధించిన జెండాలు కానీ కారులో పెట్టుకునే ఐటమ్స్ కానీ ఇక్కడ అమ్ముతారు. మీరు ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలన్నా మీరు కొనుక్కోవాలనుకున్నా బయట దొరుకుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.